తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలని ఇండ్ల కూల్చివేతలు, ఖమ్మంలోనేమో అక్కడ మంత్రులు మరి భూదాన్ పేదల కోసం ఇచ్చినటువంటి భూములను స్వాహా చేయడానికి దాదాపు 600 ఇండ్లు కూల్చివేసినటువంటి మరి తెలంగాణ సర్కార్ పైన మరి తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు నిద్ర నటిస్తుండ్రు, వాళ్ళు బయటికి వస్తలేరు. కానీ ఈరోజు కేరళ ముఖ్యమంత్రి మాత్రం మరి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా కూడా ఉన్నాడు. చాలా ఘాటైన విమర్శ ఈరోజు మరి ఎక్స్ వేదికగా చేసుకొని మరి తన విమర్శలు ప్రయోగించారు. ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చకే తెరదీసింది. నిన్నటి దినాన రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిండ్రు. మరి అక్కడ కూతవేటు దూరంలో ఉన్నటువంటి మరి బాపుఘాట్ల జరుగుతున్నటువంటి మరి ఆ దమనకాండ గురించి కానీ, లేకుంటే మరి ఖమ్మంలో జరిగిన పేదల ఇండ్ల కూల్చివేత కూడా కానీ ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ సందర్భంలో మరి విజయ్ పినరాయి గారి యొక్క మరి స్టేట్మెంట్, ట్వీట్ ఈరోజు జాతీయ పరంగా ఒక సంచలనంగా మారిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఖమ్మం వెలుగుమట్టలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన మరి కేరళ సీఎం పినరాయి విజయన్ గారు మరి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్నారు. మరి బుల్డోజర్ అని చెప్పి ఎవరు మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పెద్దలు మరి యూపీ మీద విరుచుకుపడతా ఉంటారు. మరి ఇక్కడ తెలంగాణకు కూడా ఈరోజు బుల్డోజర్ రాజ్యం అనే పేరు వచ్చింది. ఖమ్మం కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇండ్లను కూల్చివేసింది అన్నట్టు. యాక్చువల్గా నేను పైన చూసిన బట్టి 600 అని చెప్పాను. సరే, 700 ఇండ్లను కూల్చివేసి 3000 మందిని నిరాశ్రయులను చేసిండ్రు. ఇది వాస్తవము. ఈరోజు అంబేద్కర్ భవనంలో వివిధ భవనాల్లో అక్కడ వాళ్ళని అక్కడ పెట్టిండ్రు. ప్రభుత్వ సముదాయాల్లో అక్కడ వాళ్ళని పెట్టిండ్రు. సరైన తిండి కూడా లేదు. తెలంగాణ అణగారిన వర్గాలపై ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మాట్లాడలే. ఈరోజు గాంధీవాదులుగా ఉన్నటువంటి, గాంధీ వారసత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణలో ఉన్న వారు కూడా ఈరోజు అందరూ మౌనంగా ఉండి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు కేరళ ముఖ్యమంత్రి గారు తన నోరు తెరిచిండు. తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి కేరళలో ప్రజలకుతో నిలబడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం నిజంగా ఇది అవమానం అని చెప్పేసి మరి తన ట్విట్టర్లో చెప్పిన ఆయన ది డెమాలిషన్, పినరాయి విజయన్ గారు ఏం చెప్పారు, ది డెమాలిషన్ ఆఫ్ నియర్లీ 700 భూదాన్ అలాటెడ్ హోమ్స్ ఇన్ ఖమ్మం, leaving around 3,000 people homeless, exposes the Congress government's true face in Telangana. This bulldozer Raj mirrors the BJP model of using state power against the poorest. The Congress leadership in Kerala, which claims to stand with the people, cannot wash its hands of this shame. This must answer for their party's assault on the marginalized. ఈరోజు పేదలపైన బీజేపీ చేసినట్టే ఈరోజు బీజేపీ కూడా అనేక చోట్లలో ఈరోజు బుల్డోజర్ రాజ్యం చేస్తుంది. అదే తీరుగా ఈరోజు తెలంగాణలో కూడా వీళ్ళు ఇటువంటి చర్యలకే పాల్పడుతుందని చెప్పేసి బాజాప్తా ఈరోజు ఆయన ట్విట్టర్ వేదికగా చేసుకొని ఈరోజు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు జాతీయ మీడియాలో మిర్రర్స్ బీజేపీ మోడల్ ఆఫ్ యూజింగ్ స్టేట్ పవర్, కేరళ సీఎం పినరాయి విజయన్ స్లామ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఓవర్ ఖమ్మం డెమాలిషన్స్. ఇది ఆయన ఇక మన పినరాయి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దానికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ది పోల్ బౌండ్ కేరళ సీఎం విజయన్ టార్గెట్స్ కాంగ్రెస్ ఓవర్ తెలంగాణ డెమాలిషన్, ప్రూవింగ్ టు బి రిప్లికాస్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ నార్త్. ఓకే, ఇవాళ బీజేపీకి మీకు తేడా లేదని చెప్పి ఈరోజు మీ పైన ఈరోజు బాణాలు చూపేది. ది హిందూ పేపర్లో ఇవాళ కేరళ సీఎం పినరాయి విజయన్ స్లామ్స్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ ఓవర్ డెమాలిషన్ డ్రైవ్ ఇన్ ఖమ్మం. పినరాయి డిమాండ్స్ రిప్లై ఫ్రమ్ కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ కేరళ ఓవర్ ఎవిక్షన్స్ ఇన్ వెలుగుమట్ల విలేజ్. సీఎం సేస్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ మిస్మర్జ్డ్ ది లెగసీ ఆఫ్ ఆచార్య వినోబా భావే, లీడర్ ఆఫ్ భూదాన్ మూమెంట్. ఇందులో బాగా రాశారు. కేరళ చీఫ్ మినిస్టర్, హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్, Kerala Chief Minister Pinarayi Vijayan on Monday slammed the Congress government in Telangana for reportedly evicting
as many as 3,000 families from their legally owned houses at Velugumatla village in Khammam district on February 25. He has demanded a reply from the Congress leadership in Kerala. In a statement, Mr. Vijayan said, the Telangana government has merged the legacy of Acharya Vinoba Bhave, leader of the Bhudan movement, by demolishing the houses constructed and owned by beneficiaries of the voluntary land donation campaign. నిజంగా ఇది ఆ రోజున దీనిపైన మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేసిండ్రు. మరి వీటేంటి కూడా అర్థం లేకుండా పోయింది. ఈరోజు పినరాయి విజయన్ గారిని చూసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీలు కూడా ఈరోజు మీరు కన్ను తెరవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు దోపిడీకి గురవుతున్న రిటైర్మెంట్ ఎంప్లాయీసే కానీ, ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు రాని నిరుద్యోగుల తరపునే కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలపైన కానీ ఈరోజు మీరు దానిపైన మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణలో ఉన్న ఆపోజిషన్ పార్టీలపైన ఖచ్చితంగా ఉందని ఈరోజు మనము అర్థం చేసుకోవాలి. విజయ్ గారు ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిద్రపోతున్న వారిని వాళ్ళు లెమ్మని చెప్పిండ్రు, మేలుకొల్పింది. ఈరోజు మీరు లేవండి, మీరు పోరాటం చేయండి, మీరు స్పందించండి అని చెప్పేసి ఖచ్చితంగా మనం బుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఉన్న ప్రతి పౌరుడు పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.